ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఇలా ఒకరి మీద ఒకరు వేసుకొని ఎంతగా మోసం చేశారు ప్రజల్ని ఆలోచన చేయండి. ఈ రోజుటి వరకు 10 సంవత్సరాలైనా మన హక్కైన ప్రత్యేక హోదా ఈ రోజుటి వరకు రాలేదు. తుంగలో తొక్కారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని తుంగలో తొక్కారు. 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఆ రోజుల్నే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా ఈ రోజుటి వరకు రాలేదు అంటే ఈ రోజు విలువ వేస్తే కనీసం డబుల్ అవుతుంది. మరి ఈ రోజుటి వరకు సాధించడం చేత కాలేదు కదా అయినా జగన్మోహన్ రెడ్డి గారికైనా. ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి ఓటు? ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా? మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అమ్మా? ఇక్కడ ఉందిగా, మనకుందిగా. ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. అన్ని రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయి. మనకేముంది? చిప్ ఉంది. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. అన్న అయితే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు. ఏం చేశారన్నా? 10 సంవత్సరాలు అయింది. రాజధాని ఎక్కడుంది? చంద్రబాబు గారు ఏం చెప్పారు? సింగపూర్ను కడతానన్నాడు చంద్రబాబు గారు. 3D సినిమా చూపించారు. అమరావతి కోసం 35,000 ఎకరాలు సేకరించారు. 30,000 మంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఈ రోజు వరకు రాజధాని ఉందంటే ఆ భూములు తీసుకున్న రైతులు అన్యాయం అయిపోయారు తప్పితే ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు. మోడీ గారు స్వయంగా వచ్చారు, ప్రధానమంత్రి హోదాలో వచ్చారు. 2015లో భూమి పూజ చేశారు. యమునా నది దగ్గర నుంచి తెచ్చిన మట్టిని హెలికాప్టర్లో తిరిగి చల్లి వెళ్ళారు. మన చేతికి మిగిలింది ఆ మట్టి కొట్టిపోయారు మోడీ గారు. ఎన్ని మాటలు చెప్పారు? ఢిల్లీకి మించిన రాజధాని కడతానన్నాడు మోడీ గారు. అద్భుతమైన రాజధాని, ఆంధ్రుల ఆత్మ గౌరవంగా ఉండే రాజధాని కడతానన్నాడు. కట్టారమ్మా? చంద్రబాబు గారు ఏమన్నారు? సింగపూర్ను మించే రాజధాని అన్నాడు. 3D గ్రాఫిక్స్లో సినిమా చూపించారు. అద్భుతమైన రాజధాని అన్నారు. ఆఖరికి అమరావతి లేదు కానీ భ్రమరావతి,
అంతా భ్రమే. భ్రమరావతిని చూపించాడు చంద్రబాబు గారు. ఎక్కడుంది రాజధాని? పర్మనెంట్ అమరావతి రాజధాని అని చెప్తూనే తాత్కాలిక భవనాలను కట్టాడు చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతున్నాం. పెద్ద పెద్ద భవనాలు వస్తాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పాడు చంద్రబాబు గారు. అసలు హైదరాబాదును కట్టింది నేనే, ఇక్కడ అంతకంటే గొప్పగా కడతానన్నాడు చంద్రబాబు గారు. వచ్చిందమ్మా బ్రహ్మాండమైన రాజధాని? చంద్రబాబు వల్ల చేతనైందా? రాజధాని పేరు చెప్పి దేశ విదేశాలకు టూర్లు కొట్టారు, ట్రిప్పులు వేశారు తప్పితే ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు, బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, ఇంతవరకు రాజధాని రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చంద్రబాబు గారికి చేత కాలేదు, నేను చేస్తాను అన్నాడు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని వచ్చిందా అన్న? 5 సంవత్సరాలు అయింది, కనిపిస్తుందా మీకు? ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు, 3 రాజధానీలు అన్నాడు. 3 రాజధానీలలో కనీసం ఒక్క రాజధాని అయినా అయిందా అమ్మా? ఒక్క రాజధాని కూడా లేదు. ఈరోజు తీరా చూస్తే 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఎక్కడున్నాము అని చూసుకుంటే ఎక్కడా లేము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క పరిశ్రమ లేదు. 10 ఏళ్లలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఆలోచన చేయండి. పోలవరం ప్రాజెక్టు మన హక్కు, దానికి ఇవ్వలేదు. ఏ ఒక్క న్యాయము చేయకపోయినా అదే బీజేపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడి సోద్యం అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని వాళ్ళకు గులాంగిరి చేస్తున్నారు. మనకి ఇవ్వాల్సిన రాజధాని ఇవ్వలేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి అసలు కనీసం ఒక్క మేలు 10 సంవత్సరాలుగా చేయనిదే అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా? అందుకే చెప్తున్నాం, ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ. మళ్ళీ మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ ఓటు చంద్రబాబు గారికి వేసినా అది డ్రైనేజ్లో వేసినట్టే, మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా అది డ్రైనేజ్లో వేసినట్టే. ఓటు వృధాన చేసుకోకండి. ఓటు అనేది మీ హక్కు, ఓటు అనేది మీ బాధ్యత కూడా. ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే చెప్పాడు రాహుల్ గాంధీ గారు. మీరు ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. అందుకే చెప్తున్నాం, మీ ఓటు ప్రత్యేక హోదా కోసం వేయండి, మీ ఓటు పోలవరం ప్రాజెక్టు కోసం వేయండి, మీ ఓటు రాజధాని కోసం వేయండి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మరొకసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. కులాలకు, మతాలకు, భాషలకు అతీతంగా అందరినీ హక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలను మీరు ఆశీర్వదించాలి. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ, అసలు ఒక్క మాట కూడా నిలబెట్టుకోని పార్టీ. మరి అలాంటి పార్టీకి పొత్తులు పెట్టుకున్న వీళ్ళతో మీరు ఎందుకు ఏకీభవిస్తున్నారు? ఎందుకు వీళ్ళకు ఓట్లేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి.